హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఫుడ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, పెట్టండి అని చెప్పేసి. నాకు కూడా సేమ్ ఫీలింగ్, ఫుడ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇప్పటి నుంచి మీకోసం ఫుడ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ ఈ ఫుడ్ వీడియో ఏంటి అంటే గోంగూర మటన్ కర్రీ అన్నమాట. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. గోంగూర చికెన్ లో గానీ మటన్ లో గానీ యాడ్ చేస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట. అలాగే చాలా మంది నా రెసిపీస్ ట్రై చేసి నాకు మళ్ళా చెప్తున్నారు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది అక్క ట్రై చేసాము బాగా వచ్చింది అని చెప్తుంటే నాకు ఇంకా చేసి మీకు కొత్త వెరైటీస్ అన్ని చూపించాలి అనిపిస్తుంది. ఎప్పుడు ఉట్టి మటనే కాకుండా మటన్ గోంగూర చాలా బాగుంటదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మరి ఆ టేస్ట్ నేను ఒక్కదాన్నే తింటే ఎలా, మీకు కూడా చూపిస్తాను. మంచిగా గోంగూర తెచ్చుకొని మటన్ గోంగూర కలిపి చేసుకుందాం, చూడండి ఎలా వస్తుందో. చాలా ఈజీ అండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత అలా ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ మళ్ళా చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే చేసుకోండి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటది. అది వేగాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. అండ్ తర్వాత మనం ఫ్రెష్ గా తెచ్చుకున్న మటన్ ని అందులో వేసేసుకొని బాగా కలపండి. అండ్ మటన్ చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో, అలా కొంచెం రెడ్ గా ఉంది అంటే గనక అది ఫ్రెష్ మటన్ అని అర్థం. అలా కలుపుకొని కొంచెం 3 మినిట్స్ 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా టొమాటోస్ యాడ్ చేసుకొని మళ్ళా కలుపుకోండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. లేదు అంటే మటన్ స్మెల్ వస్తూ ఉంటది. తర్వాత కారం సరిపడా, మీరు ఎంత స్పైస్ తింటారో అనేది మీకు తెలుస్తుంది కాబట్టి సరిపడా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే కుక్కర్ మూత అసలు పెట్టేయకండి. ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. అప్పుడు మటన్ లో నీసు వాసన పోయి మనకి ముక్కకి మసాలా పడుతుంది అనమాట. తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా వేసి తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అలా ఉడుకుతూ ఉంటది అనమాట. తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. అప్పటికి ఒక 60 to 70% మటన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. మీకు ఇష్టం అయితే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం, అన్ని కర్రీస్ లో యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఒక వైపున మనం గోంగూర ప్రిపేర్ చేసుకుందాం. గోంగూర ఏంటి అంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ డ్రాప్ వేసి గోంగూర వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. విత్ ఇన్ 3 to 5 మినిట్స్ లోనే మనకి గోంగూర అనేది దగ్గర పడిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత గోంగూర ఇలా అయిపోతుంది అనమాట. తర్వాత గోంగూర తీసుకొచ్చి మటన్ లో కలిపేసుకోవడమే. మీకు ఇష్టం అయితే గనక గోంగూరను కూడా కొంచెం మిక్సీ మెత్తగా పట్టుకోవాలి అనుకుంటే గనక మిక్సీలో ఒక్కసారి వేసుకొని దీనిలో కలిపేసుకున్నా అయిపోతుంది మటన్ లో. నేను గోంగూర కొంచెం మిక్సీలో పట్టుకోలేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ గోంగూర చాలా మెత్తగా అయిపోతుంది మనం కలుపుతూ ఉన్నప్పుడే. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి, అప్పుడు గోంగూర ముక్కకి బాగా పడుతుంది. 3 విజిల్స్ రాగానే తీసేసేయండి. అప్పుడు మనకి టేస్టీ గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై గైస్, లవ్ యూ ఆల్.